వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎఫ్ బిజినెస్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వేదాంత లిమిటెడ్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ జింక్, అల్యూమినియం, కాపర్, ఆయిల్ మరియు గ్యాస్ వంటి రా మెటీరియల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో అలాగే ఉత్పత్తి చేయడంలో ముందుంది. సో మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వేదాంత Q1 లో 37+ crore రెవెన్యూ జనరేట్ చేసింది. అయితే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇది 6% ఎక్కువ అన్నమాట. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 3000+ crore నెట్ ప్రాఫిట్ రిపోర్ట్ చేసింది. కానీ ఇది 12% తగ్గింది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే, మెయిన్లీ అల్యూమినియం మరియు కాపర్ రేట్స్ తగ్గడం వల్ల. సో కంపెనీ EBITDA 10,000+ crore టచ్ చేసి 13 క్వార్టర్స్ లో హైయెస్ట్ మార్జిన్ 35% కి చేరింది. సో వేదాంత నెట్ డెబిట్ తో EBITDA రేషియో ఇప్పుడు 1.3x దగ్గర ఉంది. అంటే కంపెనీ లోన్ తగ్గించడంలో ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. కంపెనీ ప్రమోటర్స్ డెబిట్ ని ఇండియాలో వచ్చే ఫ్రేమ్స్ మీద ట్రాన్స్ఫర్ చేశారని డౌట్ ఉంది. కానీ వేదాంత కంపెనీ ఆ ఎలిగేషన్స్ ని నిరాకరించింది. వేదాంత కంపెనీని 5 ఇండిపెండెంట్ కంపెనీస్ గా స్ప్లిట్ చేయడానికి షేర్ హోల్డర్స్ మరియు క్రెడిటర్స్ పర్మిషన్ ఇచ్చారు. సో ఆ కేటగిరీస్ ఏంటంటే వేదాంత లిమిటెడ్, వేదాంత అల్యూమినియం, వేదాంత ఐరన్ అండ్ స్టీల్, తాల్వండి సబో పవర్, మాల్కో ఎనర్జీ. సో ఈ కంపెనీ హిందుస్థాన్ జింక్ ద్వారా ఇండియాలో టాప్ జింక్ ప్రొడ్యూసర్ గా ఉంది. EBITDA మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. కంపెనీ డెబిట్ లెవెల్స్ రెడ్యూస్ అవ్వడం మొదలుపెట్టింది. కానీ ప్రమోటర్ ఇష్యూస్, డివిడెండ్ పాలసీ, విసిరాయ్ ఎలిగేషన్స్ వంటి విషయాలు రిస్క్ ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి. సో వేదాంత కంపెనీ ఇండస్ట్రియల్ కంపెనీ గ్రోత్ తో పాటు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయాలి అంటే డీప్ అనాలిసిస్ తర్వాత మాత్రమే చేయాలి. స్టాక్ వొలటైల్ గా ఉంటుంది కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.